4.5 సంవత్సరాల క్రితం ఒక పెద్ద మనిషి వచ్చాడు, కావలించుకున్నాడు, ముద్దులు పెట్టాడు, తల మీద చేతులు వేశాడు. మనమందరం కరిగిపోయాం. కరిగిపోయిన దానికి ఏంటి తాత్సారం? ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో అధోగతి పాలవ్వడం. అవాళ ఒక చారిత్రక తప్పిదం జరిగింది. దానివల్ల రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా అధోగతి పాలైంది. రైతాంగం అవ్వనివ్వండి, యువత అవ్వనివ్వండి, మహిళలు అవ్వనివ్వండి, వ్యాపారస్తులు అవ్వనివ్వండి, చేతి వృత్తి పని వారు అవ్వనివ్వండి, అన్ని రంగాల్లో పూర్తిగా భూస్థాపితమైపోయింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడో ఉన్నత శిఖరాలకు ఉన్నటువంటి మన రాష్ట్రం యొక్క పేరు ప్రఖ్యాతులు ఇవాళ అట్టడుక్కి వెళ్ళిపోయింది. నేను మొన్న మహారాష్ట్రకి వెళ్తే అక్కడ నన్ను సిఆర్పిఎఫ్ జవాన్లు చెకింగ్ చేశారు. ఎప్పుడో తెలంగాణకి ఆంధ్రాకి బై ఎలక్షన్స్కి వచ్చారట. తెలంగాణ కొంత పర్వాలేదు కానీ హిందీలో చెప్పారు, మీ రాష్ట్రం మాత్రం వేస్ట్, అక్కడ అసలు ఏమీ బాగోలేదని 2.5 సంవత్సరాల క్రితం చెప్పారు. సార్ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్నటువంటి బొబ్బిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు మామూలైన కార్యకర్తలు కాదు సార్. ఈ రాష్ట్రంలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లోనే, పంచాయతీలు అవ్వనివ్వండి, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లోనే అవ్వనివ్వండి, ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి వద్దు, నారా చంద్రబాబు నాయుడు గారే ముద్దు అని అవ్వాలి. ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు, ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒక బొబ్బిలి పులిలాగా గర్జించి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వినిపించారని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఇవాళ నియోజకవర్గంలోని అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. తమరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ప్రీతమ నాయకులు అశోక్ గజపతిరాజు గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు, అదేవిధంగా నా సోదరుడు సుజయ్ కృష్ణ గారు మరి మంత్రిగా ఉన్నప్పుడు మంజూరు చేసినటువంటి రోడ్లు అవనివ్వండి, ఈ రోజు వరకు కూడా పూర్తి చేసుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. తమరు బొబ్బిలి పట్టణానికి మంజూరు చేసినటువంటి రోడ్ వైడనింగ్ నిధులు 4 సంవత్సరాల తర్వాత ఎలక్షన్కి ఎవరికో బ్యాకప్ వేసినట్లుగా రోడ్ వైడనింగ్ చేస్తే ఇవాళ ఆ రోడ్డు పూర్తిగా పాడైపోయినటువంటి పరిస్థితి. ఇవాళ రాంభద్రపురం మండలం కొండకింగ గ్రామంలో అక్కడ ప్రజలు తెలుగుదేశం పార్టీకి 600 ఓట్ల మెజార్టీ స్థానిక సంస్థల్లో ఇచ్చారని ఇవాళ మన కార్యకర్తలకి పేద ప్రజలకు లేకుండా అక్కడ స్థానిక నాయకులు డబ్బులు వసూలు చేసి తీరని అన్యాయం తెలుగుదేశం పార్టీ ప్రజలకి, గ్రామ ప్రజలకి చేస్తున్నారు. తప్పకుండా తమరు ముఖ్యమంత్రి అయ్యాక మనం అందరం కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా సాగునీరు దౌర్భాగ్య స్థితిలో ఉంది. తోటపల్లి కాలువ దౌర్భాగ్య స్థితిలో ఉంది. వెంగళరాయ సాగరం కాలువ అయితే ఇది కాలువ కాదు, పెద్ద పుల్లో అడవి పందులో ఉంటే అక్కడ కాపురం చేసుకోవచ్చు, అంత దౌర్భాగ్య స్థితిలో కాలువలు ఉన్నాయని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. పేరుకే గ్రోత్ సెంటర్ 70% ఉద్యోగాలు ఇస్తామన్న పెద్ద మనిషి న్యాయబద్ధంగా సర్వస్వం కోల్పోయి గ్రోత్ సెంటర్ భూముల్లో సర్వస్వం కోల్పోయినటువంటి మెట్టవలస, గొర్రెల సీతారాపురం, గుంతాడు వలస, బూర్జు వలస, పలుకు వలస, గొల్లాది రైతులు మాకు న్యాయంగా రావాల్సిన ఉద్యోగాలు మాకు ఇప్పించిందంటే లాఠీ దెబ్బలతో కొట్టించడమే కాకుండా అన్యాయంగా 14 రోజులు 15 రోజులు జైలు పాలు చేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వం అందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. Like, share and subscribe to Rajaniti channel.